యజమాని అంటే జీతం ఇచ్చే దేవుడు అనుకున్నాడేమో, కానీ ఆ యజమాని మాత్రం యముడిలా మారారు. అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? తప్పు చేశాడన్న అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కానీ ఒక మనిషిని బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం వీరికి ఎవరిచ్చారు? మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన ఆ అమానవీయ ఘోరం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పచ్చిమిర్చి వెల్లుల్లి నూరి ప్రైవేట్ భాగాల్లో పెట్టి నరకం చూపించిన ఆ కిరాతకుడు ఎవరు? కేవలం 20,000 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలనుకున్న ఆ యజమాని పైశాచికత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఒళ్ళు గొగురు పడిచే క్రైమ్ స్టోరీ వివరాల్లోకి వెళ్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోతేపల్లిలో మానవత్వం మంటగలిసిపోయింది. నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని దొంగగా ముద్రవేసి నరకం చూపించారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కులోని ఉషా గోల్డ్ పరిశ్రమ ఇప్పుడు ఒక టార్చర్ హౌస్గా మారిపోయింది. ఏడాది కాలంగా అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్ జీవితంలో గడిచిన తాజాగా జరిగిన సంఘటన ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. కేవలం 20,000 రూపాయల విలువ చేసే రోల్డ్ గోల్డ్ తయారీ పరికరాలు మాయమయ్యాయన్న చిన్న అనుమానం ఒక మనిషిని మృగంగా మార్చేసింది. యజమాని తోట రామసురేష్ తమ 3 అనుచరులతో కలిసి రవికుమార్పై విరుచుకుపడ్డాడు. తాను తప్పు చేయలేదని మొత్తుకున్నా వినకుండా గదిలో బంధించి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా బాధితుడిని బెదిరించి ₹1,00,000 వసూలు చేయాలన్న దురాశతో సాగించిన ఆ దౌర్జన్యం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. పనిచేసే చోట రక్షణ ఉండాల్సింది పోయి రాక్షసత్వం రాజ్యమేలటం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. నా పేరు పరుగు రవికుమార్ అండి. నేను ఉషా గోల్డ్ జ్యువెలరీ పార్కులో మేనేజర్గా చేస్తాను. సంవత్సరం నుంచి అక్కడ మేనేజర్గా చేస్తానండి. ఈరోజు ఉదయం 11:30కి మా ఓనర్ గారు మాట్లాడాలి అని చెప్పి అక్కడున్న 4 వ్యక్తులు రమ్మంటే పైకి తీసుకెళ్లారు. లెక్కలు చూడడానికి మా మేనేజర్ని కాబట్టి లెక్కలు చూస్తారేమో అనుకున్నాను. వెళ్ళగానే ఆ 4 నాకు కాళ్ళు చేతులు పట్టుకుని ఓనర్ ఏమో అక్కడున్న కర్రతో నాకు దారుణంగా కొట్టారండి. బాగా చిత్రహింసలకు గురి చేశారు. నడవటానికి, నుంచోడానికి, కూర్చోడానికి వీలు లేకుండా కొట్టారండి. చిత్రహింసలకు గురి చేశారు. యజమాని రామసురేష్ సాగించిన ఆ పైశాచికం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. దెబ్బలు తిని విలవిల్లాడుతున్న బాధితుడి గాయాలపై పచ్చిమిర్చి వెల్లుల్లి నూరిన మిశ్రమాన్ని పూశారు. చర్మం కమిలిపోయి రక్తం ఓడుతున్న చోట ఆ ఘాటైన కారాన్ని పోయటం మాత్రమే కాదు, బాధితుడి ప్రైవేటు భాగాలపైన ఆ మిశ్రమాన్ని రుద్ది నరకాన్ని చూపించారు. సాయంత్రంలోపు 2 లక్షలు ఇవ్వకపోతే ప్రాణాలతో వదలబోమని హెచ్చరించి నిర్బంధించారు. అటు భర్త ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందిన భార్య రజనీకుమారి తన సోదరుడితో కలిసి కంపెనీ వద్దకు వెళ్లడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న రవికుమార్ను చూసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం బాధితుడు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రామసురేష్ అతని అనుచరులను గుర్తించే పనిలో పడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు స్పష్టం చేశారు. వాళ్ళ పాశికత ఆనందం తీరక అక్కడున్న పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపై అక్కడున్న రోల్తో వాళ్ళతో చితకొట్టి ఆ ముద్ద నా ప్రైవేట్ పార్ట్స్ మీద రాసి, దెబ్బల మీద రాసి రాక్షసానందం పొందారు. అసలు విషయం ఏంటి అనేది ఏంటంటే, నా మీద నేరారోపణ, దొంగతన నేరారోపణ మోపారు. అలాంటిది పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేదా పోలీసులకి అప్పచెప్పచ్చు, లేదా నన్ను తీసేయచ్చు, ఇంత కట్టాల్సిందే అని చెప్పి చెప్పచ్చు. నేను ఏది ఒప్పుకోవట్లేదని చెప్పి, ఏడవట్లేదని చెప్పి మళ్ళా రెండోసారి కొట్టి లెటర్ నా చేత తప్పు ఒప్పుకుంటున్నట్టు లెటర్ రాయించి, పలానా ఐటమ్స్ నేను దొంగతనం చేసినట్టు లెటర్ రాయించి నా ఫోను, బండి లాగేసుకున్నారు సార్. చాలా చిత్రహింసలు గురి చేశారు. అక్కడ ఒక కత్తి ఉంటే ఆ కత్తి కూడా నా మెడ మీద పెట్టి, మేము చంపేస్తే నీకు దిక్కు దివాణం లేదు, ప్రభుత్వం మాది, మాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మా ఫ్రెండ్ హేమంత్ వాడు చూసుకుంటాడు, మీకేంటి, నీకెవరు దిక్కు అని చెప్పి లాగేసుకుని అక్కడున్న లేడీ వర్కర్స్ దగ్గరికి తీసుకెళ్లి నా చేత అవమానకరంగా, మానసికంగా కొంగదీసేలాగా నా చేత లెటర్ చదివించి నన్ను అవమానపరిచారు సార్. అనుమానం పెనుభూతమైతే అది ఇలాంటి అనర్థాలకే దారితీస్తుంది. ఒక వ్యక్తి నేరం చేశాడని అనిపిస్తే చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, అంతే తప్ప
కండ బలంతో చిత్రహింసలు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదు. యజమాని హోదాలో సాగించిన ఈ అరాచకానికి రామా సురేష్ తగిన మూల్యం చెల్లించాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పర్యావసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటనే ఒక హెచ్చరిక. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి సైకో యజమానులకు బుద్ధి వస్తుంది.